హాయ్ గర్ల్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇది నేను శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట. సో ఆ రోజే నాకు అన్ని పనులు చేసుకోవడానికి అయిందనమాట. ముందంతా ఇంకా టైం లేదు, చేయకూడదు అని చెప్పేసి చేయలేదు. ఇంకా పూజ గది అంతా క్లీన్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఎర్లీగా 2కి లేసి బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. సో అవంతా కంప్లీట్ అయ్యేసరికి 3 అయిందనమాట. సో ఇప్పుడు మా ఆయన మాటల్లో కూడా ఇంట్రడక్షన్ వినండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో దివ్య నేను ఆల్మోస్ట్ 2కే లేచాను, అంటే నేనేం చేయట్లేదు. సో దివ్యకు తోడుగా లేచాను. ఆవిడ బయటంతా కడిగి ముగ్గేసుకుంటుంది. సో నేనైతే తనకి వీడియో తీస్తున్నాను, ప్లస్ తోడుగా కూర్చోన్నాను ఇక్కడ. తను బయట పనులు అయిపోతే ఇంకా నేను వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. తను ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర క్లీనింగ్ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇవాళ శివరాత్రి కాబట్టి మేము అర్లీగానే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎన్నింటికి బయలుదేరతామో ఇంట్లో నుంచి. ముగ్గు సగం అయింది, ఇంకా చుట్టుగా ఏదో వేయాలంట. అది అయిపోతే దోమలు చాలా ఉన్నాయి. మార్నింగ్ 3 o'clock సమ్మర్లో కూడా దోమలు అయితే ఫుల్ ఉన్నాయి. ఫైనల్గా అయితే ముగ్గు అయితే అయిపోయింది. దోమలు మాత్రం పెరిగి పడుతున్నాయి. ఇవి తొందరగా వస్తే లోపలికి తలుపేసేయచ్చు. బలశాలి దివ్య. నైట్ కూలర్ ఉంటుంది, కూలర్ వాడుతున్నాము. బాగా ఎండలు ఎక్కువైపోయినాయి, మాకైతే బాగా సెగపుడుతుంది. అందుకని కూలర్ యూస్ చేస్తాం నైట్ టైమ్స్. సో అది తీసి కింద పెట్టేసి ఇంకా దాన్ని అంతా అక్కడ కవర్ క్లియర్ చేద్దామని చెప్పేసి తీసి పెట్టేసాను. అయితే ఇంకా బెడ్షీట్లు అన్నీ మంట పట్టేసి ఇంకా మొత్తం బెడ్ అంతా సర్దేస్తున్నాను. అదేంటో అండి, బెడ్ మీద ఆ బెడ్షీట్ ఏదైతే ఉంటుందో మనం కవర్ చేసేది, అది మాత్రం అసలు మడత లేకుండా అలా చేసుకోవాలి. అలా అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా చేసేస్తానమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసేసాను. ఇంకా నాకు వాటర్ అయితే కాగిపోయాయి. సో ఇంకా వెళ్ళేసి బాత్ చేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయాను. అప్పటికి చాలా 3:30, 3:45 అయిపోయింది. ఇంకా త్వరగా క్లీన్ చేసేసిద్దామని చెప్పేసి ఫస్ట్ అన్నీ అయితే నీట్గా తీసి పెట్టేస్తూ ఉన్నాను. మాకు ఇక్కడ బొద్దింకలు ఎక్కువ అయిపోయాయండి. సో ఇంకా అన్నీ నిదానంగా మొత్తం పూజ గదంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా దులిపేసేసి ఇంకా బొట్లంతా పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. అంటే ముందు రోజే పువ్వులన్నీ అల్లి పెట్టుకున్నాను. ఇంకా అల్లి పెట్టుకోవడంతో బాగా టైం కలిసి వచ్చింది. ఇంకా అన్ని తెచ్చిన పండ్లు ఇవన్నీ బాగా అన్ని నీట్గా కడిగేసేసి అన్ని దేవుని దగ్గరికి కూడా తీసుకెళ్ళడానికి, అంటే టెంపుల్కి వెళ్తాము, అక్కడ అభిషేకం చేద్దామని చెప్పేసి కూడా ఐటమ్స్ తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసి అన్నిటి మీద పసుపు నీళ్ళు అయితే చల్లేశాను. నేను ఈ పనులంతా చేసుకునే లోపల మా వారైతే ఒక 1 hour నాప్ వేశారనమాట. సో తను నాకు పని చేసేది ఏం లేదు కాబట్టి నేను తను పండుకోమన్నాను. సో తను వచ్చేసరికి ఇంకా మిగతా పనులన్నీ నేను కంప్లీట్ చేసేసి ఇలా తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి దీపం పెట్టడం జరిగింది. మోస్ట్లీ ఇద్దరం కలిసే పెడతాము. లేదు తనకి వర్క్ ఉంది, లేదు అంటే తనకు లేట్గా బాత్ అవుతుంది అని అంటే మాత్రం నేనే చేసేస్తాను అనమాట. సో ఆ రోజు శివరాత్రి రోజు పూజ అయితే చక్కగా అయింది. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని అలాగే పొంగల్ చేసి దేవునికి పెట్టాను. నేను ఫాస్టింగ్ ఉన్నా అనమాట. నేను మా వారి ఇద్దరము ఫాస్టింగ్ ఉన్నాము. అందుకని ఇంకా పంచామృతం కూడా వేసాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే దేవుని దగ్గర పెట్టేసేసి ఇంకా గుడికి కావాల్సిన పూజ సామాగ్రి కూడా నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా ఆ రోజు పిండి దీపం పెడదాంలే అని చెప్పేసి ఆ పిండి దీపానికి కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవంతా అన్నీ చేశాను కదా, అంతా షింక్ దగ్గర అంతా కొంచెం గందరగోళంగా ఉంది అని చెప్పేసి అంతా నీట్గా కూడా సర్దేసుకున్నాను. ఇవంతా సర్దేసేసుకొని ఇంకా నేనైతే రెడీ అయ్యేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. మీరు నా ముగ్గుని చీకట్లో చూసారు కదా, అంటే తెల్లవారుజామున చూశారు. ఇప్పుడు తెల్లారింది కదా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. సూర్యుడు అయితే చక్కగా కనిపిస్తాడు. నేనైతే ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో చక్కగా అన్నీ పెట్టేసుకొని పూలు కూడా గడపటికి పెట్టేశాను. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. అక్కడ కూడా వీడియో కొంచెం కవర్ చేసి చూపిస్తాము. మాకు ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించే ఉంటాను. సో యాక్చువల్లీ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇందులోనే ఆ శివుడు, అయ్యప్ప స్వామి, అమ్మవారు, అలాగే ఆంజనేయ స్వామి, వినాయకుడు స్వామి, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఇంకా అక్కడికే పక్కకి వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్కే వెళ్ళేసి శివుని దగ్గర అభిషేకం చేయించేసేసుకొని అన్నీ చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా చేశారు. తీసుకువెళ్ళిన అన్నీ కూడా చక్కగా పెట్టారనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో మనం ఏం తీసుకెళ్ళినా కానీ అవన్నీ పక్కన పడేస్తున్నారు, దేవునికి పెట్టట్లేదు. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా ఏం తీసుకోకుండా నార్మల్గా దర్శనం చేసుకొని చేద్దాంలే అనేసి మిగతా టెంపుల్స్కి అలా అనుకుంటున్నాము. కానీ మా మెయిన్
పండగలు ఇలా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి అన్ని దేవునికి అయితే సమర్పించుకుంటాము. ఇంకా ఇక్కడ రావి చెట్టు ఉంటే పిండి దీపము అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టేశాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామిది శివరాత్రి రోజే శ్రవణ నక్షత్రం కూడా, అది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రత్యేకమైనది ఆ నక్షత్రం అనేది. అందుకని అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేయించుకోవడం జరిగింది. ఇంకా అక్కడ కూడా దర్శనాలన్నీ చక్కగా అయిపోయాయి. ఈ టెంపుల్లోనే ఈవినింగ్ 8:30 నుంచి 10:30 వరకు కళ్యాణం ఉంటుంది. అలాగే 10:30 నుంచి 1 o'clock వరకు ఏదో రుద్రాభిషేకాలు ఉన్నాయన్నమాట. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సరే మేము కూడా ఫాస్టింగ్ ఉంటున్నాము, ఇంకా వెళ్దాంలే ఈవినింగ్ అని అనుకున్నాము. మా ఆయనను చూసారా, పట్టు వస్త్రాలు ఎంత చక్కగా రెడీ అయ్యారో. ఆయన ఏదైనా ఫెస్టివల్ అయితే మాత్రం చక్కగా పంచ కట్టుకుంటారు, పంచ ఇలా టవల్ వేసుకుంటారనమాట. తనకు చాలా ఇష్టము. సో చక్కగా రెడీ అయ్యారు, అందుకే తనది కూడా ఒక వీడియో యాడ్ చేస్తున్నాను. మా ఆయన ఎలా ఉన్నారు ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారనిధి. ఇంకా మార్నింగ్ మా పూజ అయితే అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే ఇంకా వెళ్ళిపోయాము. ఈవినింగ్ మళ్ళీ వచ్చాము. ఈవినింగ్ అయితే టెంపుల్ చాలా బాగుంది. ఆ లైట్ల వెలుగులో దేవుడు అనేది చాలా మంచిగా దర్శనం ఇచ్చారనమాట. సో ఇంకా మళ్ళీ ఒకసారి అంతా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మాతో పాటు మమ్మీ కూడా వచ్చారనమాట. ఈవినింగ్ మమ్మీ ఇంటికి వచ్చారు. ఈవినింగ్ మా మమ్మీ మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటారు. సో మాకు దగ్గరలోనే ఉంటారు కాబట్టి మమ్మీ ఒక్కరే వచ్చారనమాట. సో మమ్మీ, నేను, మా వారు ముగ్గురం కలిసి వెళ్ళాము. మమ్మీ కూడా ఒకసారి దర్శనం చేసుకుంది. మేము కూడా మళ్ళీ అన్నీ ఒకసారి దర్శనం చేసేసుకొని ఇంకా కాసేపు కళ్యాణం దగ్గర ఒక ½ an hour to 45 minutes కూర్చున్నాము. ఇంటికైతే ఇంకా తిరిగి వెళ్ళిపోయామన్నమాట. పక్క రోజు వీక్ డే కాబట్టి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.